జీవన్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టుడు కొంచెం బంద్ చేయండి. కార్యకర్తలు అన్నట్టు ఊరుకోరు, కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. విధానం మీద మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు లిమిటెడ్ కంపెనీ అని మాట్లాడుతున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, దళితులు, బీసీలు, బలహీన వర్గాలు, పేద వర్గాలను నిర్మూలన చేసాడు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షునిగా పనిచేసాడు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఈ రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ కష్టకాలం ఉన్నప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పరిపాలన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏదైతే సామ్రాజ్యాన్ని ఏదైతే మేమే రాజులం మేమే దుర్లం రాజ్యాన్ని చేసినప్పుడు ఎదిరించి పోరాటం చేసినటువంటి పీసీసీ అధ్యక్షునిగా వారి నాయకత్వంలో మీరు పనిచేసిన మేము పనిచేసినాం. ఇదే జీవితాలు పాదయాత్ర కూడా చేసినాం మనందరం చేరిగల్ నుంచి. ఆ విధంగా చేసుకుని ప్రజలు మార్పు కోరుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలకి ఇంత విషయం పెట్టుకొని కుట్ర పెట్టుకొని మళ్ళీ చెప్తున్నాం. మేము మళ్ళీ మొన్న చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఎందుకు మార్పు కోరుకుంటున్నాం చెప్తున్నాం. పేదవాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా, పేదవాళ్ళకి సన్నబియ్యం ఇచ్చిన మార్పు కోరుకుంటున్నా, 200 యూనిట్ కరెంట్ ఇచ్చిన మార్పు కోరుకుంటున్నా, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చిన మార్పు కోరుకుంటున్నా, మా ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ పిల్లలకు డైట్కి సంబంధించినటువంటి భోజనానికి సంబంధించినటువంటి ఏదైతే మెస్ ఛార్జీలు పెంచినందుకు మార్పు కోరుకుంటున్నా, ప్రతి నియోజకవర్గం ఇంటిగ్రేటెడ్ హాస్టల్ స్కూల్స్ కట్టినందుకు మార్పు కోరుకుంటున్నా. ఎందుకు మార్పు కోరుకుంటున్నా చెప్ప. మేము ప్రతి గ్రామం తిరుగుతాం చెప్తున్నాం కదా, జిల్లా మంత్రిగా చెప్తున్నాను నేను. ప్రతి గ్రామం తిరుగుతాం, ప్రతి మండలం తిరుగుతాం, ప్రజల దగ్గరికి పోతాం. మేము చేసిన మంచిని చెప్తాం, కడుపులో తలకాయ పెడతాం, దండం పెడతాం తప్ప మీ లెక్క జిమికల మాటలు మేము మాట్లాడాం.